ఇది సున్నపగడ్డ జలపాతంలోకి అడవుల మధ్య నుండి వెళ్తున్నారు. సున్నపగడ్డ జలపాతం అందాలని చాలా చక్కగా తిలకించవచ్చు. ఇక్కడ అక్కక్కడ కూడా డస్ట్బిన్స్ తయారు చేయడం జరిగింది. ఇది కొండ పైకి ఎక్కేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగాలి. అందరం దిగుతున్నాము. సున్నపగడ్డకి వెళ్ళాలంటే కొద్దిగా దూరం ఉంది. సరే, దగ్గరగా రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. ఇదిగో అక్కక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు కూడా తయారు చేశారు. చెప్పండి. నైస్. ఇదిగో అందరూ సబ్స్క్రైబర్సే. అందరూ కూడా సున్నపగడ్డకి సందర్శించడానికి వెళ్తున్నాము. ఇది చూసారా ఈ దారి చాలా రాళ్ళతో కూడుకుంది, చాలా కష్టంగా ఉంది. అయినా సరే మేము సాహసంగా దిగి ఎలాగైనా ఆ సున్నపగడ్డని చూడాలని అనుకుంటున్నాము. మీరు కూడా మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం భలే ఉంటుంది వ్యూ. ఇదంతా ఎదురు తోట. ఎదురు తోటలో పిక్నిక్లు చేసుకోవచ్చు. నాకంటే నాతో వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ చాలా ఎంజాయ్గా ఉన్నారు, చాలా స్పీడ్గా దిగిపోతున్నారు. రాళ్ళను సైతం ఖాతరు చేయకుండా కిందకి దిగేసిపోతున్నారు. చూసారా దగ్గరగా వచ్చాం. అదే సున్నపగడ్డ దగ్గరగా వచ్చాం. హియర్ వన్ సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్ ఈస్ బాంబూ సెక్షన్ ఆఫ్ ట్రీ. దిస్ ఈస్ వెరీ forest. This is the mid of forest. In the mid of place, the small canal is flowing water. Sunnapagedda. This is Sunnapagedda. It is from about Mekawar region. It is nearly Donubai. This is Sunnapagedda. Yes.